హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు యూపీఎస్సీ రియాలిటీ విత్ మహేష్. సో ఇప్పుడు మనం యూపీఎస్సీ ప్రిపరేషన్లో భాగంగా మైండ్ సెట్ ఎలా ఉండాలి అనే విషయాలను డిస్కస్ చేసుకుంటున్నాం ప్రతిరోజు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యూజ్ రెస్పాన్స్ అండ్ సపోర్ట్ ఫ్రమ్ యువర్ సైడ్. ఓకే, థ్యాంక్ యూ. ఇలానే మీరు పాజిటివ్గా ఉండండి. టైం ఎక్కువ పడుతుంది. ఎస్, ఐ బిలీవ్ దిస్ ఈజ్ యూపీఎస్సీ, టీజీపీఎస్సీ, ఏపీపీఎస్సీ. ఏ ఎగ్జామ్ అయినా సరే టైం పడుతుంది. డెఫినెట్గా మనం మంచి పొజిషన్లోకి వెళ్ళాలని డెఫినెట్ టైం పడుతుంది. బీ పాజిటివ్, బీ హంబుల్. ఓకే, ఓపిక కొంచెం ఎక్కువ పట్టండి ప్లీజ్. ఓకే, దిస్ ఇస్ మై హంబుల్ రిక్వెస్ట్ ఫ్రమ్ మై సైడ్. ఓకే, ఏం కాదు, ఆల్ ఈజ్ వెల్. ఓకే, ఐఎమ్ విత్ యూ. ఓకే, ఈ ప్రిపరేషన్ మైండ్ సెట్లో సిరీస్లో భాగంగా ఈరోజు మన ఫోర్త్ టాపిక్ వచ్చేసి ఏంటంటే అసలు రైట్ స్ట్రాటజీ అంటే ఏంటి, రైట్ అప్రోచ్ అంటే ఏంటి, అసలు ప్రిపరేషన్ మీన్స్ ఏంటి, మనం ప్రిపేర్ అవుతున్నామంటాం, అసలు ప్రిపరేషన్ అంటే ఏంటి. చాలామందికి డిఫైన్ తెలియదు, ఐ డోంట్ నో. చాలామంది తెలిసి ఉండొచ్చు. తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు చెప్పండి, తెలియని వాళ్ళు తెలుసుకోండి. దిస్ ఈజ్ ద థింగ్. ఓకే, సో అసలు రైట్ స్ట్రాటజీ, అసలు ఇక రైట్ స్ట్రాటజీ ఈ పదం చాలా ఇంపార్టెంట్. ఎందుకు సార్ అంటే మనం ప్రిపరేషన్లో భాగంగా మనం మార్నింగ్ లేవడం దగ్గర నుంచి నైట్ పడుకునే వరకు మన ప్రిపరేషన్కి మనం నిజంగా ఆనెస్ట్గా ఓకే వీ హ్యావ్ టు ఆస్క్ యువర్ సెల్ఫ్ అనమాట. ఓకే, వీ హ్యావ్ టు నో మన గురించి తెలుసు. వై యూ చూజ్ యూపీఎస్సీ యాజ్ ఏ సివిల్ సర్వీస్, మన కెరియర్ ఎందుకో చూజ్ చేసుకున్నాం. ఓకే, అని మనకి థింగ్స్ తెలిస్తే చాలు. బట్ ఇంకా క్లారిటీ, ఎంత క్లారిటీ అంటే ఎగ్జామ్, ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ, ఎగ్జామ్ ఇంకో 1 month ఉంది, 10 days ఉంది, 5 days ఉంది, 1 day ఉందన్న కూడా మన మైండ్ సెట్ వెరీ వెరీ స్ట్రాంగ్ ఉండాలి. ఎస్, నెగిటివిటీ పక్కా ఉంటుంది మీ పక్క, బిలీవ్ మీ, ఐ నో. అవన్నీ పట్టించుకోవద్దు. ప్రిలిమ్స్ రిజల్ట్ వచ్చిన నెక్స్ట్ డేనే స్టార్ట్ చేద్దామంటే వద్దు. టైం ఎవరి కోసం ఆగదు కదా. ఐ రెస్పెక్ట్ టైం. ఓకే, యూ రెస్పెక్ట్ ద టైం. ఓకే, నో ప్రాబ్లం. సో రైట్ స్ట్రాటజీ ఏంటి, అసలు వేర్ షుడ్ ఐ స్టార్ట్ మై ప్రిపరేషన్, ఓకే, హౌ షుడ్ ఐ అప్రోచ్, వెన్ షుడ్ ఐ స్టార్ట్, ఈ క్వశ్చన్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకు అంటే చాలా 2-3 hours అవుతుంది, 4 years ఉంది, ఏ రిజల్ట్ రాదు లైక్ మీ. బట్ అయినా కూడా నెవర్ లూజ్ హోప్. ఓకే, ఏమీ కాదు. ఓకేనా, మన దగ్గర స్కిల్ ఉండి, మన దగ్గర నాలెడ్జ్ ఉండి, మన దగ్గర మాట్లాడగలిగే సత్తా ఉంటే మనల్ని ఎవరు ఏం చేయలేవారు. ఓకేనా, జాబ్ వస్తేనే గొప్ప వ్యక్తులు కాదు, గుర్తుపెట్టుకున్న ఫస్ట్ విషయం. ఓకే, మైండ్ సెట్ ఈజ్ ఇంపార్టెంట్. జాబ్లోకి వెళ్ళి చాలామంది చేయక చాలా ఇబ్బంది పడే వాళ్ళు ఉన్నారు. 10 years 15 years నుంచి జాబ్ సర్వీస్లో ఉంటారు. కొంతమంది మాట్లాడడం కూడా సరిగ్గా రాదు. మనం చాలామంది చూస్తూ ఉంటాం ప్రతిరోజు. ఇది నేను అంటున్న మాట కాదు, కావాలంటే మీరు న్యూస్ పేపర్ చదివితే మీకే అర్థమవుద్ది నేను చెప్పేది కరెక్టా రాంగ్ అనేది. ఓకే, రియాలిటీ మాట్లాడుతున్నాను. దిస్ ఇస్ అ హార్ష్ రియాలిటీ. యూ బిలీవ్ ఆర్ నాట్, దట్ ఈస్ అప్ టు యువర్ నాలెడ్జ్, అప్ టు యువర్ కామన్ సెన్స్, బట్ దిస్ ఇస్ ట్రూత్. ఓకే, అనలిటికల్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ వర్డ్స్ అర్థమవుతాయి. బట్ మీరు కూడా అలానే ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఓకే, సో వై ఐ చూస్, అసలు నేను ఎందుకు చూజ్ చేసుకున్నాను ఈ కెరియర్ని. మన పేరెంట్స్, మన ఫ్రెండ్స్, ర్యాంకర్స్, ఎక్కడో జరిగిన సంఘటనలు, ఓకే, నిజంగా సర్వీస్ చేయాలా, జస్ట్ ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ మనకు వస్తూ ఉంటాయి. ఓకే, అందులో భాగంగానే అసలు వేర్ ఈజ్ మై నాలెడ్జ్ అంటే నేను ప్రిపరేషన్ స్టార్ట్ చేసే సమయానికి, అంటే నేను ప్రిపరేషన్ ఈరోజు స్టార్ట్ చేస్తున్నాను, దిస్ ఈజ్ day 1. ఓకే, నా నాలెడ్జ్ ఎంత మటుకుంది, నిజంగా ఈ ఎగ్జామ్ నాకు అప్లికేబుల్ అవుతుందా, నా మైండ్ సెట్కి సూట్ అవుతుందా. ఓకే, ఇది పెద్ద ప్రాసెస్ అంట. మరి ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ ఉంటుంది. ప్రిలిమ్స్లో 2 papers ఉంటాయి, మెయిన్స్లో 9 papers ఉంటాయి. ఇంటర్వ్యూ మనకి దాదాపు 30 minutes జరుగుతుంది ఢిల్లీలో, 275 marksకి. సో ఆ స్కిల్స్ అన్నీ నాలో ఉన్నాయి లేవా, లేకుంటే ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి. ఓకే, అంతే, లేకపోతే ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, అంతే, దట్స్ ఇట్. ఇక్కడ కన్సిస్టెన్సీకి, డిసిప్లిన్కి, డెడికేషన్కి, డిటర్మినేషన్కి, మీ ప్యాషన్కి, ఇది కొన్ని ఏరియాస్లో వర్క్ చేస్తారండి. దట్స్ ఇట్. మీరు ఎక్కడైనా ఉంటారు లైఫ్లో. మైండ్ సెట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది స్ట్రాంగ్ పెట్టుకోండి. ఇది కంటే కూడా ఇది ఇంపార్టెంట్. ఓకే, ఫిజికల్ కంటే మెంటల్గా స్ట్రాంగ్ ఉండండి. ఏదైనా చేయగలం మీరు. ఐ బిలీవ్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్ ఆన్ దిస్ ఎర్త్. ఓకే, కాబట్టి వెర్ ఈజ్ మై నాలెడ్జ్, నా నాలెడ్జ్ ఎక్కడ ఉంది, జస్ట్ యూ హావ్ టు ఆస్క్ యువర్ సెల్ఫ్. స్టార్ట్ మై ప్రిపరేషన్. ఎస్, ఈ రోజు నేను స్టార్ట్ చేస్తున్నాను. వేర్ షుడ్ ఐ స్టార్ట్? స్టార్ట్ విత్ ద సిలబస్, స్టార్ట్ విత్ ఆస్క్ యువర్ సెల్ఫ్. ఓకే, అండ్ బేసిక్స్ లైక్ NCERT అయి ఉండొచ్చు. ఓకే, న్యూస్ పేపర్ అయి ఉండొచ్చు, కరెంట్ అఫైర్స్, ఇట్స్ నథింగ్ బట్ కరెంట్ అఫైర్స్ అంటే డైలీ న్యూస్ పేపర్ అండ్ మంత్లీ మ్యాగజైన్, ఎనీథింగ్. నోట్ మేకింగ్, ఇది పెద్ద మిత్. ఆన్లైన్లో చేయాలా, ఆఫ్లైన్లో చేయాలా, ప్రిలిమ్స్కి చేయాలా, నోట్స్ మెయిన్స్కి చేయాలా. ఓకే, అండ్ ప్రిలిమ్లో చిన్న చిన్న టాపిక్స్ ఉంటాయి. ఇన్ఫ్లేషన్ అంటే చాలా పెద్ద టాపిక్, అది మెయిన్స్లో అడుగుతారు. ఓకే, ఎర్త్ అనేది కూడా చాలా చిన్న టాపిక్. యూనివర్స్ అనేది చాలా చిన్న టాపిక్. ఓకే, కాంటినెంటల్ డ్రిఫ్ట్ ఇది బిగ్ టాపిక్, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద మెయిన్స్. ఓకే, హిమాలయ రీజన్, ఇది చాలా పెద్ద టాపిక్. బుద్ధిజం, జైనిజం, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ఓకే, ఆర్ట్ అండ్ కల్చర్లో కూడా వస్తుంది మనకి, చూడండి. ఓకే, చంపారన్ మూమెంట్,
ఓకే, సత్యాగ్రహాస్ డిఫరెంట్, లైక్ బిఫోర్ ఇండిపెండెన్స్ ఎలా ఉంది నేషన్ ఈ ఏరియాస్లో, క్విట్ ఇండియా మూమెంట్ అంటే ఏంటి. ఓకే, ఇవి కొంచెం పెద్ద టాపిక్స్. మహాజనపదాస్, ఓకే, విజయనగర ఎంపైర్, గుప్తా పీరియడ్, ఓకే, ఎస్పెషల్లీ పాలిటిక్ వచ్చేగల పార్లమెంట్ అండ్ కాన్స్టిట్యూషనల్ బాడీస్, నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీస్, సుప్రీంకోర్టు, హైకోర్టు, ప్రెసిడెంట్, గవర్నర్, ప్రైమ్ మినిస్టర్, ఓకే, సీఎం, ఓకే, సెంట్రల్ బ్యూరోక్రాట్స్, స్టేట్ బ్యూరోక్రాట్స్, చాలా ఇంపార్టెంట్ ఇవి. ఓకే, అంటే ఇవన్నీ ఆల్ అబౌట్ సబ్జెక్ట్ అండి. ఓకే, లైక్ స్పేస్ మిషన్స్, ఇస్రో, స్పేస్, నాసా, డిఆర్డిఓ, చంద్రయాన్ మిషన్స్, పిఎస్ఎల్వి సిరీస్ 660, 661, 62 అలా, ఎన్విరాన్మెంట్లో యాక్ట్స్, స్కెడ్యూల్స్, ఓకే, డిజాస్టర్ మేనేజ్మెంట్, ఎన్డిఎంఏ యాక్ట్స్, క్రైసిస్ మేనేజ్మెంట్ రిపోర్ట్, ఓకే, అండ్ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్, ఓకే, ఇంటర్నల్ సెక్యూరిటీ ఆర్గనైజేషన్స్, ఐఆర్లో కూడా, ఓకే, ఇలా చాలా టాపిక్స్ వస్తుంటాయి. ఇవి చిన్న టాపిక్స్ ఉంటాయి, ఇందులో పెద్ద టాపిక్స్ ఉంటాయి. వేటికి ఎక్కడి నుంచి నోట్ చేసుకోవాలి, ఇది మిత్. ఓకే, సో ఇలాంటి అన్ని విషయాలు కూడా తెలుసుకోండి మీరు స్టార్టింగ్లోనే, ఇనిషియల్లీ 6 months ఆఫ్ ప్రిపరేషన్ తెలుసుకోండి. నెక్స్ట్ మెంటర్ రోల్ ఎంత ఉంటుంది, చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అంటే పదాలు పెట్టారు అలా నేమ్స్, అంతేగాని ఆ టీచర్నే మెంటర్ అంటారు, ఫ్యాకల్టీ అంటారు, ఎనీథింగ్ మీరు ఏది పిలుచుకున్నా సరే, నా పాయింట్ ఆఫ్ వ్యూ దానికి ఒకే సింపుల్ డెఫినేషన్ ఏంటంటే, మీరు ఈ ప్రిపరేషన్లో సీరియస్గా, నిజాయితీగా, మనస్ఫూర్తిగా మీకే ఎగ్జామ్ రావాలని మీరు నిజంగా ప్రిపేర్ అవుతున్నారు, మీకోసం, సర్వీస్ కోసం, నేషన్ కోసం నిజంగా ఆనెస్ట్గా ఉంటే, అలాంటి వాళ్ళకి హెల్ప్ చేయడానికి చాలామంది హెల్ప్ చేస్తున్నారు. ఐ బిలీవ్ నాకు చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఓకే, సో అలా అనమాట. ఈ జర్నీలో మీకు పార్ట్ అయ్యే ప్రతి ఒక్కరిని కూడా గౌరవించండి, వాళ్ళ ఎగ్జామ్ని మీరు రెస్పెక్ట్ చేయండి, వాళ్ళని గౌరవించండి. ఆ విషయంలో దయచేసి ఎవరిని ఒక్క మాట కూడా అనకండి. ఓకే, ఇది చాలా పెద్ద ఎగ్జామ్, ఇది కమ్యూనికేషన్ బిల్డ్ అవుతుంది, చాలా నాలుగు నేర్చుకుంటారు, మీరు డైవర్సిఫైడ్గా మీరు మాట్లాడతారు, డిఫరెంట్ ఇష్యూస్ మీకు తెలుస్తుంటాయి రోజువారీగా. ఓకే, అండ్ బుక్స్ రోల్ అవ్వండి, ఎస్పెషల్లీ బుక్స్ విషయం చాలా స్ట్రిక్ట్గా ఉండండి. లిమిటెడ్ సోర్సెస్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేయండి, కాన్సెప్చువల్ క్లారిటీతో ఉండండి. ఒక సపోజ్ సిటిజన్షిప్ ఉంది టాపిక్, ఈ సిటిజన్షిప్లో అసలు ఎన్ని టైప్ ఆఫ్ సిటిజన్షిప్స్ ఉన్నాయి, ఓకే, వాటి మీద మాట్లాడే ఆర్టికల్స్ ఏమి ఉన్నాయి, ఇవి తెలుసుకోండి. దిస్ ఇస్ ద కాన్సెప్ట్ క్లారిటీ. అంటే ఒక విషయం గురించి సమగ్రంగా ఒక 10-15 యాంగిల్స్లో తెలుసుకోవాలి. దాన్ని ఏమంటారంటే అందరూ 360 degrees అప్రోచ్ అంటారు. ఓకే, డైవర్సిఫైడ్గా తెలుసుకోండి. నెక్స్ట్ అన్నిటికంటే ముఖ్యమైనది సెల్ఫ్ బిలీవ్. ఇది ఉంటేనే జర్నీ అవుతుంది. ఓకే, సెల్ఫ్ రెస్పెక్ట్, సెల్ఫ్ బిలీవ్, ఈ రెండు కూడా ఎక్కడ కూడా మీ జీవితంలో తాకట్టు పెట్టవద్దు, పర్సనల్ అయినా ప్రొఫెషనల్ అయినా. ఓకే, మీరు నమ్ముకున్న సిద్ధాంతాలు, ఓకే, మీరు ఆలోచించే విధానాలు, మిమ్మల్ని ప్రేరేపించే విషయాలు, లైక్ విచ్ ఈజ్ ఇన్స్పైర్ ఫ్రమ్ యువర్ సైట్. ఓకే, ఆల్ దిస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో దిస్ ఇస్ ద సెషన్ టుడే. పార్ట్లో భాగంగా 4th సిరీస్ కూడా, ఫోర్త్ పార్ట్ కూడా కంప్లీట్ చేసాము. ఇంకా లైక్ మోర్ వీడియోస్ ఉన్నాయి, చేస్తాను. దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ డూయింగ్, లైక్ ఏంటంటే మీరు ప్రిపరేషన్లో మిస్టేక్ చేయకూడదు. మీ ప్రిపరేషన్ 2-3 yearsలో ముగించుకోవాలి. టీజీపీఎస్సీ అయినా, ఏపీపీఎస్సీ అయినా, యూపీఎస్సీ అయినా, దట్స్ ఇట్. ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్ ఎక్కువ ఉండొద్దు. 4 years, 5 years ఏజ్ పోతూ ఉంటుంది, హెల్త్ ఖరాబ్ అవుతుంటుంది, ఫ్యామిలీ ప్రెజర్ ఉంటుంది, సోషల్ ప్రెజర్ ఉంటుంది, మెంటల్ ప్రెజర్ ఉంటుంది. ఇవన్నీ పెట్టుకోవద్దు. 3 yearsలో 4 yearsలో కంప్లీట్ చేసుకోవాలి. మ్యాక్సిమం 4, మినిమం 3, దట్స్ ఇట్. అంతే పెట్టుకోండి. చాలా ఎంగేజ్లో స్టార్ట్ చేయండి. యూపీఎస్సీ 20, 21, 22, 23, 25, ఓకే, నో ప్రాబ్లం. 25 నుంచి జాబ్ చేస్తూ చదవండి, ఎవ్వరు ఏమన్నారు. మీకు ఇంపార్టెంట్ అయితే మీకు మాత్రం ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. మీరు ఈ ప్రపంచంలో ఒక 2 వ్యక్తులకే సమాధానం చెప్పండి. ఒకటి మీ అమ్మ, 2 మీ నాన్న, దట్స్ ఇట్. అంతకుమించి ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. ఓకే, అంతే. రెస్పెక్ట్ ఎవ్రీవన్. ఓకే, టేక్ కేర్ యువర్ హెల్త్ అండ్ మీ జర్నీని మీరు ఎంజాయ్ చేయండి. మిస్టేక్స్ చేయకండి దయచేసి. దిస్ ఇస్ హంబుల్ రిక్వెస్ట్ ఫ్రమ్ మై సైడ్, యాజ్ ఎ సీనియర్, యాజ్ ఎ ఫ్రెండ్, యాజ్ ఎ బ్రదర్, యాజ్ ఎ మెంటర్, వాట్ యూ కాల్ యువర్ విష్. ఓకే, నేను పెద్దగా ఏం పట్టించుకున్న వాటి గురించి. ఓకే, దిస్ ఈజ్ టుడే సెషన్. డూ హ్యావ్ ఎనీ డౌట్స్ రిగార్డింగ్ దిస్ సెషన్, జస్ట్ టు ఆస్క్ మీ ఇన్ కామెంట్ బాక్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ లవ్ అండ్ అఫెక్షన్. థ్యాంక్ యూ. టేక్ కేర్ యువర్ హెల్త్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. ఓకే, టేక్ కేర్ అండి. డోంట్ డూ ఎనీ సిల్లీ మిస్టేక్స్. ఏదైనా క్షణిక ఆవేశంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దు దయచేసి. మీకు ఏదైనా బాధ అనిపిస్తే నాకు చెప్పండి. నేను మీకు సందర్భానుసారం కూడా నేను వాల్యుబుల్ సలహాలు చెప్తాను. అది ఏదో చెప్పాలని చెప్పను, ప్రాక్టికల్గా మాట్లాడతాను. వెరీ ప్రాక్టికల్ పర్సన్ నేను. ఓకే, మీరు నాలెడ్జ్ మీద, మీ స్కిల్స్ మీదే ఫోకస్ చేయండి. మిగతావని మీకు అనవసరం. మీ చుట్టూ అన్ని రకాల పీపుల్ ఉంటారు, ఎవరి ట్రాప్లో పడకండి. ఓకే, నిజం అబద్ధం ఏంటో తెలుసుకొని వెళ్ళండి. ఐ నో మీరు వెళ్తారు, ఐ బిలీవ్.
ఓకే, దిస్ ఇస్ సెషన్ టుడే. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ రెస్పాన్స్. థ్యాంక్ యూ. జై హింద్.